హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. మీకు ఇవాళ టేస్టీ రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నాన్ వెజ్ ప్రియులకు ఈ రొయ్యల ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టము. సో నేను ఏంటంటే ఫస్ట్ ఒక 1 kg తీసుకున్నానండి ఫ్రాన్స్. ఇవి క్లీన్గా వాష్ చేసానండి. నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి క్లీన్ వాష్ చేశాను. ఇది 5 to 6 times క్లీన్గా వాష్ చేయాలండి. అండ్ లేకపోతే నీసు వాసన వచ్చేస్తుంది. అండ్ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు అండ్ కారం వేసి బాగా అది స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 15 minutes అలానే దీన్ని ఉంచేసేయాలి. అండ్ ఇంకొక కడాయి పెట్టుకొని మనకు ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ సన్నగా స్క్రాప్ చేసింది వేసుకోవాలి. ఈ మొత్తం కూడా నీట్గా ఫ్రై అవ్వాలండి. సో మొత్తం ఒక రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక 2 tomatoes తీసుకున్నాను. 2 tomatoesని బాగా జ్యూసీలాగా మిక్సీ పట్టేయాలండి. ఈ జ్యూస్ని కూడా మనం బాండల్లో వేసేసేయాలి. ఈ మొత్తం కూడా రెడ్డిష్ కలర్లో రావాలండి. ఆయిల్ మొత్తము బయటికి వచ్చేసి బాగా రోస్ట్ అవ్వాలి. అప్పుడే మనకు కర్రీ టేస్ట్గా ఉంటుందండి. అండ్ తర్వాత మనము పక్కకి తీసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, ఈ మొత్తం కూడా దాంట్లో వేసేసేయాలి. సో ఇవేంటంటే మొత్తం మనకు ఒక 15 to 20 minutes టైం వరకు మొత్తం బాగా డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేస్తే మనకు టేస్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ ఉండదండి. అండ్ మనకు తగినంత ధనియాల పొడి అండ్ కారం, ఉప్పు చూసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవాలి తక్కువైందా ఏమో అని. అండ్ మనకు దించే ముందు కరివేపాకు, కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. పెద్దగా కష్టపడే పని అయితే ఏమీ ఉండదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే టైప్లో చేసుకుంటారండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.